ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 8. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. సమూయేలు మొదటి గ్రంథం 30:8. దావీదును అతని జనులు తిరిగి సిక్లకు చేరినప్పటికీ ఇండ్లన్నీ కాలిపోయి ఉండుట చూచిరి. వారి స్త్రీలు, బిడ్డలు, వారి సొత్తు సమస్తమును అమాలేకీయులు తీసుకుని పోయి ఉండిరి. దావీదు తప్పిదం వలన ఇదంతయు సంభవించెను. ఫిలిష్తీయులతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమిటో అడిగి ఉండవలెను. దానికి బదులు ఆ సమయమునకు తన స్వంత జ్ఞానము, శక్తి మీద ఆధారపడెను. తాము పొందిన నష్టమును బట్టి దావీదు స్నేహితులు భరించలేని దుఃఖము పాలై దావీదును రాళ్ళు రువి చంపుటకు సిద్ధపడిరి. కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సహితం విరోధులు కాగలరు. సమూయేలు మొదటి గ్రంథం 30:6. అట్టి సమయంలో దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సమూయేలు మొదటి గ్రంథం 30:6. నీ బైబిల్లో ఈ వాక్యమును గుర్తించుకొనుము. ఎందువలననగా ఏనాడైనను నీ ప్రియులు నీ చెయ్యి విడిచి నీవు ప్రేమించిన వారు నిన్ను విడిచినచో ఈ మాటలు నిన్ను ఆదరించును. దావీదునకు బుద్ధి వచ్చినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును కనుగొనకుండగానే ఫిలిష్తీయులతో చేరిన ఈ నా తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు. వెంటనే యాజకుడైన అబ్యాతారును పిలిపించి, నా నిమిత్తమై దయచేసి దేవుని చిత్తము కనుగొనుము, మన శత్రువులైన అమాలేకీయుల మీదకి పోదుమా పోకుందుమా అని అడుగగా, దేవుడు పొమ్ము అని చెప్పెను. మరలా దావీదు, ప్రభువా, వారిని తరిమిన ఎడల సమస్తమును దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు దేవుడు 8వ వచనములో తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. దావీదు అమాలేకీయుల దండు విడిసిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచు నాట్యమాడుచు నుండిరి. అకస్మాత్తుగా దావీదు అతనితో కూడా ఉన్నవారు అమాలేకీయుల మీద పడి వారిని దోచుకొని తమ భార్యలను, పిల్లలను, తమ సొత్తునంతటిని తిరిగి తెచ్చుకొనగలిగిరి. కొల్లసొమ్ము ఎంతో విస్తారముగా ఉన్నందున తాము గతములో చేసిన అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి. దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్ద నుండినో వారందరికీ బహుమానములను పంపగలిగెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.